అందరికీ నమస్కారం. 4 నెలల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ ఇంటింటికి కోటంరెడ్డి కుటుంబం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 18 గ్రామాలు కూడా రెండు విడతల్లో 2 సార్లు కూడా మేము ప్రతి గ్రామంకి వెళ్ళడం జరిగింది. అర్బన్ డివిజన్లో ఈరోజు ఈ 27వ డివిజన్ చంద్రమౌళి నగర్కి మేము ఇక్కడికి వచ్చున్నాము. ప్రజల నుంచి మాకు స్పందన చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి. 24/7 ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ గా శ్రీధర్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వచ్చు, ఆఫీస్ కి డైరెక్ట్ గా వాకిన్ అవ్వచ్చు. శ్రీధర్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. మేము ప్రజల్లో తిరుగుతుంటే కూడా మాకు ప్రజలు చెప్పేది అదే, ఎవరో ఒకరు ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి అర్బన్ డివిజన్ లో కానివ్వండి, కనీసం ప్రతి వీధిలో ఒక 5-6 మంది పర్సనల్ గా వాళ్ళు చెప్తున్నారు, పర్సనలీ మాకు శ్రీధర్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా గ్రామాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి 2-3 ఇళ్లకి ఒకరు చెప్తున్నారు, శ్రీధర్ రెడ్డి గారు మాకు ఆ విషయంలో మా అబ్బాయి హెల్త్ విషయంలో హెల్ప్ చేశారమ్మా, ఉద్యోగం విషయంలో హెల్ప్ చేస్తున్నారు. అట్లా రకరకాలు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఎలా స్పందించి వాళ్ళకి సహాయం చేశారని చెప్పి వాళ్ళు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నాకు ముఖ్యంగా ఏది ఎక్కువ హ్యాపీ అనిపించిందంటే, మన సౌత్ మోపూర్ గ్రామం తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు. ఆ పెద్ద ఆయనకి దాదాపు ఒక 70 ఏళ్ల వయసు ఉండొచ్చు అనమాట. ఆయన చెప్పారు, నేను వెళ్ళి ఓటు అడిగితే నేను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి కూతుర్ని, తప్పకుండా సపోర్ట్ చేయండి శ్రీధర్ రెడ్డి గారిని అంటే, అమ్మ నా వయసు 70 సంవత్సరాలు, నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా మా గ్రామానికి ఇన్నిసార్లు రాలేదమ్మా. మా శ్రీధర్ రెడ్డి నెల వస్తుంటాడు, మాకు వచ్చి బాగోగులు మంచి చెడ అన్ని చూసేసి వెళ్తుంటాడు వచ్చి. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎందుకు పోగొట్టుకుంటాము, తప్పకుండా మేము శ్రీధర్ రెడ్డి గారిని గొప్ప మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, రాష్ట్ర పరిస్థితులు బాలేవు, యువతకి నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్ల సమస్య కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మరీ ముఖ్యంగా త్రాగునీటి సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, పైన ప్రభుత్వం మారాలి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా అందరూ కూడా ప్రజలు ఓట్లేసి కూటమి అభ్యర్థులను, ఎక్కడైతే కూటమి అభ్యర్థులు నిలుచుకుంటున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరు రూరల్ కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఇద్దరికీ కూడా ప్రజల నుంచి ప్రజలు ఓట్లేసి వాళ్ళిద్దరిని దీవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.